కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ సర్కార్ హెచ్సియు పరస్పరం విరుద్ధంగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై యూనివర్సిటీ విద్యార్థులు వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్లుగా మారిపోయింది. ఓవైపు కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం 20 ఏళ్ల క్రితం నాటి 2 కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2004 ఫిబ్రవరి 3వ తేదీన 534.28 ఎకరాల భూమిని హెచ్సియు ప్రభుత్వానికి అప్పగించింది. అదే రోజు గోపన్నపల్లిలో 397.16 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్సియుకు కేటాయించింది. ఈ డాక్యుమెంట్లపై ఆనాటి హెచ్సియు రిజిస్ట్రార్ శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు సంతకాలు చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటనను హెచ్సియు ఖండించింది. ఈ మేరకు హెచ్సియు రిజిస్ట్రార్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇటు యూనివర్సిటీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే యూనివర్సిటీ భూములు మావంటూ పరస్పర విరుద్ధ ప్రకటనలు అయితే ఇటు ప్రభుత్వం నుండి అదేవిధంగా యూనివర్సిటీ నుండి వెలువడుతున్న నేపథ్యంలో అది రాజకీయ రంగు కూడా దారితీసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే ఇప్పటికే దానిపైన సర్వే పూర్తి అయిందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే అసలు సర్వేనే కాలేదని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీ భూముల అమ్మకాలను అయితే హెచ్సియు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. అవి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, అవి ఏ విధంగానూ ప్రభుత్వానికి చెందవు అంటూ వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వివాదానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. విద్యార్థులు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో వాటన్నిటికీ ఇటు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎంకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మద్దతు తెలిపి గతంలో అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారంటూ కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే నిన్న హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులంతా కలిసి కేటీఆర్ని కలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే టీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పైన విరుచుకుపడిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు కూడా దీనిపైన చేయడం జరిగింది. గతంలో అధికారంలోకి రాకముందు భూములు అమ్మడం ఏంటో అంటూ ప్రశ్నించినటువంటి రేవంత్ ఇప్పుడు భూములను అమ్మి ఆదాయాన్ని రాబట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, కేవలం 400 ఎకరాల భూమితోటి 30,000 కోట్లు రాబట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్టు, అమ్మకాలు జరిపి డబ్బులు రాబట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు కూడా కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది. ఇదే అంశంపైన బీజేపీ నేతలంతా కూడా తీవ్రంగా స్పందించారు. ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి నలుగురు కూడా ఇటు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ప్రభుత్వం ఏ విధంగా ఆ భూములను అమ్ముతాయి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు అదేదైతే తెలంగాణ ఉద్యమంలో అవి అప్పటి 1960లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మేరకు అప్పుడు ఇందిరమ్మ ఆదేశాలతోటి వచ్చినటువంటి భూములను ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ కూడా విమర్శలు అయితే తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యాశాఖ కమిషన్ ఏం చేస్తుంది అంటూ కూడా బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా అక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలంటూ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, విద్యార్థుల పక్షాన పోరాడతామంటూ కూడా ఈటెల రాజేందర్ ప్రకటించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ స్థలాల దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలించి అసలు యూనివర్సిటీ భూములా కాదా ఒక నిజ నిర్ధారణ చేసి ఇటు యూనివర్సిటీ అధికారులతోటి అదేవిధంగా కేంద్రంతో కూడా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలున్నాయో వాటిలో వాస్తవాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ వాటినే యూనివర్సిటీకి బయలుదేరే ముందు అడ్డుకునే ప్రయత్నాన్ని అయితే పోలీసులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా సిపిఎం కూడా ఈరోజు యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీ భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళు యూనివర్సిటీ వద్దకు పిలుపునియడం జరిగింది. ఇప్పుడు పెద్ద ఎత్తున యూనివర్సిటీ వద్ద కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు బీజేవైఎం నేతలు కూడా ఈరోజు యూనివర్సిటీ ముట్టడికి, యూనివర్సిటీ లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తుండగా
ప్రభుత్వం మాత్రం ఇవి మా భూములే అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపడంతో ఒకసారి యూనివర్సిటీ భూముల విషయం రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.